మాకు 2 రోజుల క్రితం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్లీజ్ సైలెంట్. మాకు 2 రోజుల క్రితం ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే ఆ ఇన్ఫర్మేషను ఒక అజ్ఞాత వ్యక్తి లిక్కర్, మిలిటరీ లిక్కర్ అమ్ముతానన్నట్టుగా కొన్ని ఏరియాలు ఈ తిరుపతి చుట్టుపక్కల, గూడూరు చుట్టుపక్కల తిరుగుతున్నాడు. అతను ఏమన్నా అంటే మిలిటరీ లిక్కర్ అంటున్నాడు. ఒక షాప్ దగ్గరికి వెళ్ళాడు. షాప్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఢిల్లీ సరుకు ఉంది, మీకు తక్కువ రేటుకి ఇస్తానని మాట్లాడాడు అనమాట ఒక లైసెన్స్ షాప్ దగ్గరికి. అప్పుడు లైసెన్స్ షాప్లో ఒక నౌకరీనామా హోల్డర్ ఉన్నాడు, కుర్రాడు. ఆ కుర్రాడికి ఎందుకు ఇతని మాటల్లో నమ్మకంగా రాలేదు. అతనికి నమ్మకం రాకపోతే అతను ఏం చేశాడంటే నాయుడుపేట సిఏ గారికి చెప్పాడు. సిఏ గారు ఇట్లా ఏదో వచ్చి లిక్కర్ అమ్ముతానంటున్నాడు, అది ఏందో మాకు తెలియదు కదా, మిలిటరీ లిక్కర్ అంటున్నాడు, ఇదేందో చూడండి అని అంటే నాయుడుపేట సిఐ గారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగమల్లేశ్వర రెడ్డి గారు తిరుపతి చెప్పారు. సార్ ఇట్లా ఎవరో తిరుగుతున్నారు, అజ్ఞాత వ్యక్తి లిక్కర్ బాటిల్ అమ్ముతానంట, ఢిల్లీ సరుకు అంట, మిలిటరీ సరుకు అంటున్నాడు, తక్కువ రేటుకి ఇస్తానండి అంటే మా ఈఎస్ గారు వాళ్ళ టాస్క్ ఫోర్సు దీని మీద వర్కౌట్ చేశారు. వర్కౌట్ చేసి అసలు నిజమా కాదా అని చెప్పి ఆ వ్యక్తితో ఫోన్ తీసుకొని మాట్లాడటం జరిగింది. ఇట్లా అతను హిందీ మాట్లాడుతున్నాడు, తెలుగు కూడా రావట్లేదు అతనికి. మాకు బాటిల్స్ కావాలి, ఏమైనా సప్లై చేయగలుగుతారా అంటే ఎంత కావాలి సార్ ఏంటంటే మాకు ఒక 10-20 పెట్టెలు చేయగలుగుతారా అంటే నాకు అంత లేదు సార్, నేనేదో 4 పెట్టెలు చేయగలుగుతాను, మీకు తక్కువ రేటుకి ఇస్తానంటే డెకాయ్ ఆపరేషన్ చేశారు. డెకాయ్ ఆపరేషన్ నిన్న చేస్తే కొన్ని బాటిల్స్ తీసుకురావడం జరిగింది. అట్లా అతన్ని ట్రేస్ అవుట్ చేసి మాట్లాడి మేము ఇంకా మాకు కావాలని ఆర్డర్ చేసి అతని వ్యక్తిని కలిసడం జరిగింది. కలిసి ఆ వ్యక్తితో మాట్లాడిన తర్వాత అతను అదుపులో తీసుకొని ఇంట్రాగేషన్ చేస్తే ఈ డిఫరెంట్ బాటిల్స్ అన్నీ సీజ్ అయింది. ఇవి మొత్తం చూస్తే 109 బాటిల్ అంటే 9 కేసులు లిక్కరు. ఇది మేము పరిశీలిస్తే ఈ లిక్కరు హర్యానా స్టేట్ లిక్కర్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, హర్యానా స్టేట్. ఎట్లా చేస్తున్నారంటే ఇతని పేరు గజేంద్ర శర్మ, 47 సంవత్సరాలు. ఇతను తిరుపతిలో టెంపరీగా ఉంటున్నాడు. తిరుపతిలో ఇతను అడ్రస్ ఏంటంటే లీలామహల్ సర్కిల్ ఆపోజిట్ ఫిష్ మార్కెట్. ఇతను అసలు ఏంటంటే అది ఒకటి చేస్తున్నాడు, మా ప్యాకెట్ ఒకటి. ఇతను ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నాడు. అంటే ఇతను హర్యానా స్టేట్ వ్యక్తి, ఢిల్లీకి దగ్గరలో ఉండి ఢిల్లీ నుంచి తిరుపతికి వచ్చి ఆయుర్వేద ప్రొడక్ట్స్ అమ్ముకుంటూ తిరుగుతున్నాడు. ఆయుర్వేద ప్రొడక్ట్స్ అంటే ఏంటి? ఆయుర్వేద ప్రొడక్ట్స్ అంటే ఈ ఫ్యాట్ రిడక్షన్కి సంబంధించిన టాబ్లెట్స్ ప్లస్ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వాటికి సంబంధించి బాంబు లాగా మోకాళ్ళ నొప్పులు బాంబు రాసేది అమ్ముతున్నాడు. ఇతనికి ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ ఢిల్లీలో చెప్పారంట, నువ్వు కనుక ఆంధ్రప్రదేశ్లో అక్కడికి నుంచి లిక్కర్ కనుక తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మితే నీకు ఎక్కువ లాభం వస్తుంది అని. ఓన్లీ ప్రీమియం బ్రాండ్స్. ఇతను హర్యానా స్టేట్లో ఎట్లా ఉంటుంటే మనకి ప్రీమియర్ సోర్స్ ఉంటుంది. ప్రీమియర్ సోర్స్ దగ్గర వీళ్ళకి తక్కువ రేట్లో దొరుకుతుంది. మన ఏపీకి హర్యానా స్టేట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఇతను గమనించాడు. ఇతను అక్కడ ఒక బాటిల్ తెచ్చి ఇక్కడ 700 నుంచి 1000 రూపాయల వరకు మార్జిన్తో అంటే ప్రాఫిట్తో అమ్ముకుంటున్నాడు. ఇతను ఫ్యాట్ కట్టర్ అని ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. దీనిలో ఈ ట్యాబ్లెట్స్ వ్యాపారం, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఇవి ట్యాబ్లెట్స్. ఈ ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్స్ అంటే ఒక రకమైన అతను ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్స్ అమ్ముతున్నాడు. ప్లస్ కొరియర్ బాయ్ కూడా ఇతను, కొరియర్ సర్వీస్, ప్రైవేట్ కొరియర్స్ కూడా చేస్తాడు ఇతను. అయితే ఢిల్లీలో వాళ్ళకి ఉన్న ఎవరో చెప్పిన దానివల్ల ఇతను తప్పుదోవ పట్టేసి ఈ లిక్కర్ బాటిల్స్ ఢిల్లీ నుంచి తీసుకురావడం మొదలుపెట్టాడు. ఎట్లా అసలు ఇతను ఎట్లా చేస్తున్నాడు? ఇతను ఎంఓ ఏంటంటే మోడస్ ఆపరేషన్ ఏంటంటే మనకి తిరుపతికి లేదా చెన్నైకి వచ్చే ఢిల్లీ, తర్వాత జీటీ ఎక్స్ప్రెస్, తర్వాత కేరళ ఎక్స్ప్రెస్. ఇతను ఢిల్లీలో హర్యానా నుంచి సరుకు తీసుకొని ఢిల్లీకి చేర్చుకొని న్యూఢిల్లీ స్టేషన్కి వచ్చి మనకి జనరల్ బోగి ఉంటుంది కదా, జనరల్ బోగిలో బ్యాగులు ఉంటాయి, క్యారీ బ్యాగులు తీసుకొని మామూలుగా ట్రావెలర్స్ క్యారీ బ్యాగులు ఉంటాయి కదా, ట్రావెలర్స్ క్యారీ బ్యాగులకి లాక్ చేస్తాడు. లాక్ చేసి చైన్ వేస్తాడు. చైన్ వేసి ఇతను నెక్స్ట్ బోగీలు ఉంటాడు, అంటే స్లీపర్ బోగీలు ఉంటాడు.
ప్రతి స్టేషన్కి వచ్చినాక ఊరికి అట్లా టీ తాగినట్టుగా చూస్తాడు, అట్లా ఉండయా లేవా అని. అంటే ఎవరైనా బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది కదా. అట్లా ఇతను గూడూరు దగ్గర చెన్నైకి వెళ్ళిపోతే గూడూరు దగ్గర ఆపుకోవడం, గూడూరు నుంచి ఇక్కడ సాగు తీసుకురావడం. అదే కేరళ ఎక్స్ప్రెస్ అయితే డైరెక్ట్గా తిరుపతిలో దిగటం. ఇతను ఒక్కొక్క కన్సైన్మెంట్లో 3 నుంచి 4 బాటిల్ తెచ్చుకుంటాడు, 4 పెట్టెలు తెచ్చుకుంటాడు. అది ఈ బ్యాగ్ చూడండి. ఇట్లా అంటే ట్రావెలర్స్ బ్యాగ్లు ఎవరు అనుమానించారు కదా. మనం మామూలుగా మనం బట్టలు అవి పెట్టుకుంటాం కదా, బిలాంగింగ్స్. ఇట్లాంటి బ్యాగ్స్లో ఇతను ప్యాక్ చేసుకొని 2 నుంచి 3, 4 బాక్సులు తెచ్చుకుంటాడు. డిఫరెంట్ బ్యాగ్స్లో తెచ్చుకుంటాడు. తెచ్చుకొని తిరుపతి తెచ్చిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే, ఇతను టార్గెట్ ఏంటంటే తిరుపతిలో చుట్టుపక్కల లాడ్జీలు ఉంటాయి. లాడ్జీల్లో ఉండే కస్టమర్లకు ఏం చెప్తారంటే, ఈ క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు వాళ్ళకి చెప్పి ఢిల్లీ మిలిటరీ లిక్కరు నికార్స్ అయింది ఇది అని తక్కువ రేట్లు ఇస్తున్నామని చెప్పి లాడ్జీలను టార్గెట్ చేసుకోండి. ఇతను షాపులు ఉంటే రిస్క్ అని చెప్పేసి, ముఖ్యంగా ఇతనికి ఇక్కడ ఉండే రెసిడెన్స్, కొన్ని ప్రైవేట్ రెసిడెన్సీలు ఉంటాయి కదా యాత్రికుల కోసం, లేదా టూరిజంకి వచ్చేవాళ్ళు, ఈ లాడ్జీలను బేస్ చేసుకొని క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లను బేస్ చేసుకొని వాళ్ళ ద్వారా సర్క్యులేట్ చేస్తున్నారు. హోమ్ స్టేలు కూడా కావచ్చు, లాడ్జీలు కూడా కావచ్చు. కొంతమంది యాత్రికులు హోమ్ స్టేలు కూడా చేస్తున్నారు. వాళ్ళని టార్గెట్ చేసుకొని ఇతను ఈ వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి లోకల్గా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అంటే ఇతనికి ఇంత డబ్బు కూడా లేదు, ఈ గజేంద్ర శర్మ అనే అతనికి. లోకల్గా ఇతనికి సి బాబు సన్ ఆఫ్ కృష్ణయ్య శెట్టి, ఇతను తులా స్ట్రీట్లో ఉంటాడు, తాతయ్య గుంట, తిరుపతి రెసిడెంట్. ఇతను ఏం చేస్తాడు, ఇతనికి ఒక కూల్ డ్రింక్ షాప్ ఉంది. ఇతనికి పెట్టుబడి పెడతాడు, ఈ గజేంద్ర శర్మకి పెట్టుబడి పెడతాడు. ఇతనికి అంత పెట్టుబడి కూడా లేదు. పెట్టుబడి పెట్టి సరుకు తీసుకొచ్చిన తర్వాత ఇతను కూడా కొంత సరుకు తీసుకొని అతను కూల్ డ్రింక్ షాపులో కొంతమంది కస్టమర్లకి ఆ షాప్ దగ్గర మిలిటరీ సరుకు అనే పేరుతో అతనే సిట్టింగ్ నడుపుకుంటాడు. అతని దగ్గర కూడా ఖాళీ బాటిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను కూడా అదుపులో తీసుకొని ప్రశ్నించడం జరుగుతుంది. ఇతను కూడా ఈ నేరంలో భాగం ఉంది అతనికి కూడా. అట్లాగే ఈ నేరంతో సంబంధం ఉన్న ఇంకొక అతనికి ఉన్నాడు. అతని పేరు చల్లా శ్రీనివాసరెడ్డి, 32 ఇయర్స్. ఇతను రెసిడెంట్ ఆఫ్ గూడూరు. ఇతను కూడా కారు డ్రైవరే. ఇతను వ్యాపారంలో భాగస్వామి. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ లాగా. ఇతను సరుకు గజేంద్ర శర్మ తెస్తే అతను కూడా తెచ్చుకుంటాడు కావాలని. వీళ్ళిద్దరు షేర్ చేసుకొని, అతనేమో శ్రీనివాసరెడ్డి ఏమో గూడూరు సైడ్ చేసుకోవాలని అనుకున్నారు. ఇతనేమో గజేంద్ర శర్మ ఏమో ఈ తిరుపతి చుట్టుపక్కల చేసుకుంటూ అలవాటు చేసుకున్నాడు. ఓన్లీ ఇతను ఏం చేస్తాడంటే, ప్రీమియర్ స్టోర్స్ మన హర్యానాలో ప్రీమియర్ స్టోర్స్ లిక్కర్ తెచ్చుకొని, అక్కడ ఎట్లంటే 3 బాటిల్ కొంటే 1 బాటిల్ ఫ్రీగా కూడా వస్తుంది ఆఫర్. ఓన్లీ ప్రీమియం లిక్కర్. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ రెడ్ లేబుల్ పాపులర్ బ్రాండ్స్, జానీ వాకర్ రెడ్ లేబుల్, అట్లాగే 100 పైపర్స్, ద టీచర్స్ కర్ణాటక. ఇదంతా హర్యానా లిక్కరే, నాండుడిపేట లిక్కరు. బ్లాక్ లేబుల్ జానీ వాకర్ బ్లాక్ లేబుల్. అంటే ఇదంతా పాపులర్ బ్రాండ్స్, ఇవన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్. ఓన్లీ ఇతను టార్గెట్ ఏంటంటే ఓన్లీ ప్రీమియం బ్రాండ్సే. అంటే ఒక్కొక్క బాటిల్కి ఇతనికి 700 నుంచి 1000 రూపాయల దాకా వస్తుంది మార్జిన్. ట్రిప్కి వచ్చి 4 పెట్టెలు 5 పెట్టెలు తెచ్చుకుంటాడు, లేదా ఒక్కోసారి 3 పెట్టెలు. అంటే టైట్ సెక్యూరిటీ ఉన్నప్పుడు, ట్రైన్స్లో కానీ చెక్కింగ్ ఉన్నప్పుడు ఆగుతాడు. ఇతను స్పెషల్ ఏంటంటే, ట్రైన్ దిగిన తర్వాత సరుకు తీసుకోడు ఇతను. పోర్టర్ ద్వారా స్టేషన్ బయట తెప్పించుకుంటాడు, కూలీని పెట్టుకొని ఆ లగేజ్ బాక్స్ బ్యాగులు బయటికి తెప్పించుకుంటాడు. స్టేషన్ బయటికి పోర్టర్ వస్తాడు కదా, పోర్టర్ వచ్చిన తర్వాత అప్పుడు బండ్లు వేసుకొని వెళ్ళిపోతాడు. ఆటో ఎంగేజ్ చేసుకుంటాడు, లేదా కార్ ఎంగేజ్ చేసుకొని సరుకు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇతని దగ్గర ఇంట్లో చెక్ చేస్తే ఈ సరుకు అంతా దొరికింది. ఇతను ప్రస్తుతానికి మా అదుపులో ఉన్నాడు, ఇంకా ఇంట్రాగేషన్ కూడా నడుస్తుంది. ఇప్పుడు ఈ సీజ్ చేసిన బాటిల్స్ మొత్తం 109 మొత్తం కలిపి ఈ బ్రాండ్స్ 16 బ్రాండ్లు దొరికినాయి మాకు. దీనిలో వోడ్కా ఉంది, విస్కీ ఉంది, డిఫరెంట్ బ్రాండ్స్. దీని కాస్ట్ వచ్చి ప్రస్తుతానికి 1,28,600. మొత్తం 9 బాక్సులకు అవుతున్నాయి. 109 బాటిల్స్ అనమాట. అన్ని ఫుల్ బాటిల్లే. దీనిలో అబ్సల్యూట్ చూడండి, ఇది ఒక వోడ్కా. అన్ని ప్రీమియం బ్రాండ్సే తీసుకున్నాడు. చెప్పేదేమో ఇతను ఇది ఫ్యాట్ రిడక్షన్ అని ఆయుర్వేద ప్రొడక్ట్స్ అని అంటున్నాడు. ఇతను అదుపులో ఉన్నాడు, ఇంకా ఇంట్రాగేషన్ నడుస్తుంది. ఇంకా ఇతను ఇంట్రాగేషన్ చేస్తూ ఇంకేమన్నా ఏడన్నా దాచారా మెటీరియల్, ఇంకెవరైనా దీనిలో భాగస్వామి ఉన్నాడా, ఇంకా కొంతమంది పిక్చర్లోకి ఇంట్రాగేషన్ అయితే కానీ ఇంకా పూర్తిగా రాదు.
ప్రస్తుతానికి ఇద్దరు అదుపులో ఉన్నారు మాకు, ఫైనాన్షియర్ ఈ గజేందర్ శర్మ, తర్వాత బాబు, వీళ్ళిద్దరు మా అదుపులో ఉన్నారు. వీళ్ళని ఇంకా ప్రశ్నిస్తే ఇంకేమన్నా మాకు ఇంకేమన్నా ఫర్దర్ లీడ్స్ ఏమైనా దొరుకుతాయో చూస్తున్నాము. మేము ఈ సందర్భంగా తిరుపతి పట్టణ ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు రెంట్లకు ఇచ్చే ముందు ఎవరేందనే చెక్ చేసుకొనివ్వండి. మీరు చెక్ చేసుకోకుండా ఇక్కడైనా క్రైమ్ దొరికి క్రైమ్కి ప్రొవైడింగ్ షెల్టర్ కనుక అయితే మాత్రం అబేటర్స్గా తీసుకుంటాము. తెలుసో తెలియక చేస్తున్నారు. మా ఇక నుంచి మాత్రం ఓనర్స్ని కూడా ఇప్పుడు ఈ విషయంలో ఓనర్ని కూడా పిలిపించి మాట్లాడాము. అతనికి దీనిలో ఏ రోల్ లేదు. ఇతను 4,000 రెంట్ ఇస్తున్నాడు. గజేందర్ శర్మ 4,000 వాడుకుంటున్నాడు ఇంట్లో. ఓనర్ని కూడా అడిగితే ఇతను ఏం చెప్తున్నాడంటే, ఓనర్కి నేను చేసే బిజినెస్ ఇదేం చెప్తున్నాడు. ఏది ఫ్యాట్ రిడక్షన్ ఆయుర్వేదిక్ క్యాప్సూల్స్ చేసేది మాత్రం ఇది ఓనర్కి తెలియదు. అందుకని మేము రెసిడెంట్స్కి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరికైనా మీరు రెంట్కి ఇస్తే వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ సంస్థలో పనిచేస్తున్నారు చెక్ చేసుకోండి. చెక్ చేసుకోకుండా మీరు ఇచ్చి రేపు తిరుపతి పట్టణం కానీ చుట్టుపక్కల కానీ అయితే ఇది నాట్ ఓన్లీ డిజార్డర్, అంటే సమాజాన్ని డిజార్డర్ చేయడం అనమాట. ఖచ్చితంగా అబేటర్స్ అంటే ప్రొవైడింగ్ షెల్టర్ ఫర్ క్రైమ్. అదే ఇతనికి అతను షెల్టర్ అంటే బాడీకి ఈగిపోతే ఇతను ఈ చేసుకోవడానికి అవకాశం కూడా దొరికేది కాదు. అతను ఏం నమ్మించాడంటే, ఓనర్ని నేను ఆయుర్వేదిక్ చేసుకుంటాను, నేను ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ఈ వ్యాపారం చేసుకుంటానని నమ్మించాడు. ఎందుకంటే ఇంట్లో ఇవి ఉంటాయి, చూస్తే మనకు తెలుస్తుంది, ఓ ఇతను ఆయుర్వేద చేసుకున్నాను. ఆ పేరుతో అతను బాడీకి తీసుకొని ఈ పని చేస్తున్నాడు. ఖాళీ బాటలు కూడా దొరికినాయి. అలాగే ఇతను ఫైనాన్షియర్ కూడా పెట్టుకున్నాడు. ఇతను డబ్బులు సరిపోవు కాబట్టి లోకల్లోగా బాబుని ఫైనాన్షియర్ పెట్టుకున్నాడు. ఇద్దరు కొలీడ్ అయ్యారు. వీళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే, లిక్కర్ షాపులకు వేస్తే లేదా బార్లకు వేస్తే ఖచ్చితంగా వాళ్ళు తీసుకోరు కదా. ఇప్పుడు అందుకని అనుమానం వస్తుందని చెప్పి టూరిజంకి వచ్చేవాళ్ళు, లాడ్జీలకు వచ్చేవాళ్ళు వీళ్ళనే టార్గెట్ చేసుకున్నారు. దీనికి ఎవరు అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే వీళ్ళకి ఫెసిలిటీ డ్రైవర్స్ అంటే క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, వీళ్ళ ద్వారా సర్క్యులేషన్ అవుతుంది. ఇది ఇంకా ఇంట్రాగేషన్ చేస్తున్నాము. ఇంట్రాగేషన్ అయితే ఇంకా ఫర్దర్ లీడ్స్ ఏమైనా దొరికితే ఇంకేడన్నా సీజ్ కూడా చేస్తాము. అట్లాగే ఈ చల్లా శ్రీనివాసరెడ్డిని న్యాప్ చేయడం కోసం ట్రై చేస్తున్నాం. మేము ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాము. ఇప్పుడు ఈ వరకే ఓనర్స్కి చెప్తున్నాము, ఈ సస్పెక్టెడ్ వ్యక్తులకి దయచేసి బాడీకి ఇచ్చే ముందు ఏని చెక్ చేసుకొని ఇవ్వండి. అంతకుముందు పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేసింది, తిరుపతి లాంటి సాక్రెడ్ టౌన్లో ఎవరికైనా బాడీకి ఇస్తే వాళ్ళ వెరాసిటీ చెక్ చేసుకొని ఇవ్వమంటుంది. ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి. ఆ ఎవరైతే బాడుకున్నారో వాళ్ళ ఫోటో కంపల్సరీగా ఉండాలి. తర్వాత వాళ్ళు ఎక్కడ పని చేస్తారు, ఏం పని చేసి సంపాదిస్తున్నారు, ఏదైనా సంస్థలో పనిచేస్తే ఆ సంస్థ ఐడి కార్డు కావాలి. ఇది కంపల్సరీగా మ్యాండేట్ చేసుకోవాలి. ఇది చేసుకోకపోతే రేపు ఏదన్నా అనుకోకుండా జరిగి సమాజానికి నష్టం జరిగిందంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ రెవెన్యూకి లాస్. ఇది ఇట్లాంటి పనులు లేదా పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయింది వీళ్ళ వల్ల. ఇది ఖచ్చితంగా ఓనర్లను కూడా నెక్స్ట్ మాత్రం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మాత్రం ఓనర్లు కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాం. దీనిలో ఎటువంటి ములాజా లేదు. అలాగే మేము ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాము. ఈ తిరుపతి పట్టణం కానీ లేదా తిరుపతి, నెల్లూరు, మన చిత్తూరు జిల్లాలో ఉండే లైసెన్స్దారులు అంటే రిటైల్ లిక్కర్ షాపు, బార్లోళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా సరే ఆశ కొద్దీ మీ షాపులో పనిచేసే నౌకర్నామా హోల్డర్స్ కానీ వర్కర్లు కానీ ఇట్లా అమ్ముతామని లేదా తక్కువ రేటుకి ఇస్తామని మిలిటరీ లిక్కర్ అమ్ముతున్నామని ఎవరిని వస్తే మాత్రం దయచేసి ఎవరు తీసుకోవద్దు. మా డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము డెఫినెట్గా చెక్ చేసి ఇది కనుక ఇల్లీగల్ లిక్కర్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, ఇతర స్పూరియస్ లిక్కర్ అని తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా మొత్తం గ్యాంగ్ని అంతా బస్ చేస్తాం, అరెస్ట్ చేస్తాము. పబ్లిక్ హెల్త్ కాపాడుతాము, పబ్లిక్ ఆర్డర్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దయచేసి లైసెన్స్ హోల్డర్స్ అందరూ ఇట్లాంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎస్, ఇంకా ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ దశలో ఇంకా రివీల్ చేయలేము మేము. ఇంకొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నాక ఇది జస్ట్ ఒక వారం 10 రోజుల నుంచి అండి. మేము గత 4-5 రోజుల నుంచి నిఘా పెట్టాం. ఏది ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం ఒక ఇన్ఫర్మేషన్ని మనం లీడ్ చేసుకోవాలంటే మనకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ రావాలంటే మనం మెటీరియల్ లేనిదే రావాలంటే కష్టం. ఒక వ్యక్తిని పట్టుకొని క్వశ్చన్ చేసిన మాత్రాన ఫ్యాక్ట్ రావాలంటే మనకు మెటీరియల్ కావాలి. అతను తెచ్చాడు, అతను రీసెంట్ అంటే ఒక నెల నుంచి చేస్తున్నాడని మాకు అనుమానంగా ఉంది. అతను ఏంటంటే లైసెన్సులకి ఇవ్వట్లా, కేవలం టూరిజం వాళ్ళని టార్గెట్ చేసుకుంటున్నట్టుగా మాకు ఇంట్రాగేషన్ తెలుస్తుంది. అతను పైకి ఏం చేస్తున్నాడు, ఆయుర్వేద ప్రొడక్ట్స్ అమ్ముతున్నాడు. ఇక్కడికి వచ్చి చేస్తున్నాడు, ఆయుర్వేద ప్రొడక్ట్స్ చేస్తున్నాడు. మరి ఆయనకి నష్టం వచ్చిందో ప్రాఫిట్ రాలేదో, ఎందుకంటే ఇతను హర్యానాకి చెందిన వ్యక్తి.
హర్యానా నుంచి హర్యానా చుట్టుపక్కల అంటే ఢిల్లీ వీళ్ళకి దగ్గరలో. ఆ ఢిల్లీలోనే ఇప్పుడు ఈ హర్యానా దగ్గర లిక్కర్ తక్కువ రేట్లో దొరికిద్దని వాళ్ళ తోస్తులు ఎవరు చెప్పారు. ఆ హర్యానా తెచ్చుకొని ఢిల్లీకి తెచ్చుకుంటాడు, ఢిల్లీకి తెచ్చుకొని ఇక్కడికి తెచ్చుకుంటున్నాడు. బాబు ప్రస్తుతానికి బాబేనండి, ఇంకెవరు పరిచయం కూడా లేనట్టు. మేము ఇంట్రాగేషన్లో చూస్తే అతనికి ఎవరు పరిచయం కావట్లేదు. ట్యాక్సీ అంటే ఇతను ఇప్పుడు బాబు ద్వారా, బాబుకి ఇతను లాంగ్వేజ్ హిందీయే కదా, బాబు ఫైనాన్షియర్ ప్లస్ అతను పార్ట్నర్, ఇద్దరు కలిసి చేస్తున్నారు. మేము చట్టబద్ధంగానే నడుచుకుంటాము, చట్ట ప్రకారం సిట్టింగ్లు పెట్టడానికి వీల్లేదు, అది ఎట్టి పరిస్థితులు ఎలా చేయము. అధిక ధరలు అనేది ఖచ్చితంగా మేము టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 14405, టోల్ ఫ్రీ రాగానే 24 hours అడ్రస్ చేస్తాము. అది మేము ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాం. లిక్కర్ మాల్స్ ఎక్కడ ఉన్నాయండి? షాప్స్ అది ప్రస్తుతానికి అంటే ఇప్పుడు ప్రీమియర్ సోర్సు స్టేట్లో ఇచ్చారండి, తిరుపతి చిత్తూరు జిల్లాకి ఇవ్వలేదు. స్టోర్ అట్లా ఏం లేదండి, అంటే గవర్నమెంట్ ఇస్తేనే. అది మీరు చెప్పే వర్డింగ్ ఒకటి కానీ 2 రకాలు ఉన్నాయి. లిక్కర్ మాల్ అంటే స్టేట్ వైడ్ 12 మాల్స్ అనౌన్స్ చేసింది గవర్నమెంట్. దాంట్లో ఆ 12లో మనకేం లేదు. అది లేని చోటు ఒక షాప్ని ప్రీమియంగా మార్చుకోవాలి అంటే ఇప్పుడు తిరుపతి రూరల్ మండలంలో ఒక దానికి పర్మిషన్ ఇచ్చారు. తిరుచునూరు మ్యాంగో హట్, అది వాళ్ళు 5 lakhs కట్టి వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు, అది మార్చుకోవచ్చు అట్లా. సో ఇక్కడ ఒక నేను చెప్తాను, వెళ్ళి ఆ షాపింగ్ లాగా ఇక్కడ ఒక ప్రొవిజన్ ఇచ్చారండి, రూల్లో ఒక ప్రొవిజన్ ఇచ్చారు. సో ఒక 5 lakhs కడితే వాళ్ళకి ఒక ఫెసిలిటేషన్ ఇచ్చి ఏమి ఇచ్చారంటే బేవరేజెస్ పెట్టుకోవడానికి, వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి ఫెసిలిటీ ఇచ్చారు. 5 lakhs per annum కడితే వాళ్ళు బేవరేజెస్ అంటే కూల్ డ్రింక్స్ కావచ్చు, లేదా సోడా కావచ్చు, వాటర్ బాటిల్ కావచ్చు పెట్టుకోవడానికి అలౌ చేశారు. స్నాక్స్ అని చెప్పలేదండి, బేవరేజెస్. లిక్కర్ షాప్కి ఇంగ్రీడియంట్స్ సంబంధించి ఓన్లీ అంటే వాటర్ బాటిల్, బేవరేజెస్ అన్నాడు. అది టైమింగ్ ఏం లేదండి, ఏం లేదు, అదని అప్లికేషన్ అంతా ఒకే టైము. మాకు మీడియా ద్వారా మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నాం అంటే ప్రభుత్వానికి నష్టం చేసే ఇట్లాంటి నాన్-డ్యూటీ లిక్కర్ కానీ, లేదా స్పూరియస్ కానీ, లేదా ఇతర ఏదైనా NDPS గాంజా కానీ అట్లా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇవ్వచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 24 hours టోల్ ఫ్రీ నెంబర్ ఓపెన్ అయి ఉంటుంది 14405. ఆ టోల్ ఫ్రీకి కంప్లైంట్స్ వచ్చిందంటే వాళ్ళ వేరే అబౌట్స్ ఎవరు సీక్రెట్గా ఉంటాయి, టోల్ ఫ్రీది ఖచ్చితంగా మేము 24 hours ఆపరేట్ చేస్తాం. ఇంకేదైనా ఉంటే సీక్రెట్ ఆపరేషన్ కూడా చేస్తాం, డెకాయ్ ఆపరేషన్ కూడా చేస్తాం. అది లేదండి, డెఫినెట్ మేము డెకాయ్ చేసి డెకాయ్ ఆపరేషన్ చేస్తాము. యా షూర్. డెకాయ్ అంటే మనము ఒక కస్టమర్కి వెళ్ళి అడగటం అనమాట. అంటే మమ్మల్ని గుర్తుపట్టకుండా మీతో పాటు రావడం అనేది కాదండి. మా జాబ్ని మీరు చెప్పొద్దు, వీ హ్యావ్ అవర్ ఓన్ జాబ్, యూ గెట్ ఫీడ్బ్యాక్. మీరు ఏదైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వీ డూ అవర్ జాబ్. అది మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు, దానిలో ములాజా కూడా ఏం లేదు. కానీ మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వీ టేక్ ఇన్ టు యాక్షన్, వీ చెక్ ఇట్ అవుట్. మేము చెక్ చేస్తాం, ఖచ్చితంగా చెక్ చేస్తాం. చట్టబద్ధమైంది ఎలా చేస్తాము, దీనిలో ఇంకా ములాజా ఏం లేదు. చెక్ చేస్తాం, దీనిలో మాకేముంది ములాజా ఏముంది, చెక్ చేస్తాం. చెక్ చేస్తాం. మీరు మా దృష్టికి వచ్చినట్టు, ఎందుకంటే మాకు ఫోన్ ద్వారా వస్తాయి, లేకపోతే కంప్లైంట్ ద్వారా వస్తాయి, మేము వాటిని అడ్రస్ చేస్తున్నాం. దీనిలో ఏమీ డౌట్ అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని ఇప్పుడు చట్టబద్ధమైన చెక్ చేసుకుంటాం. ఇప్పుడు మాకు రకరకాల కంప్లైంట్స్ వస్తాయి, సార్ స్కూల్ పక్కన ఉంది సార్ అంటారు, బట్ వీ హ్యావ్ టు చెక్ ది నామ్స్ అండ్ రూల్స్. కేసు బుక్ చేస్తామండి. ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసు బుక్ చేస్తాం, డిపెండ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ది క్రైమ్. ఏం దొరకలేదు, చెక్ చేసాము. వీళ్ళది A1 A2 దగ్గర అంటే ఫైనాన్షియల్ దగ్గర ఖాళీ బాటిల్ కూడా దొరికినాయి. అంటే ఇతను కూల్ డ్రింక్ షాపులో కస్టమర్లకి మిలిటరీ లిక్కర్ పేరుతో వాళ్ళకి సిట్టింగ్ అలౌ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఖాళీ బాటిల్ కూడా ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నాడు. అంటే మేము అనుకున్నాం ఏంటంటే దానికి పనికి వస్తాయా అని పెట్టుకున్నాడా అని అనుకుంటున్నాం. అంటే ఎగ్జాంపుల్ ఇది ఖాళీ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ జానీ వాకర్ రెడ్ లేబుల్ ఉంది. ఈ బాటిల్ చాలా ప్రత్యేకమైంది, ఇది వేరే వాడు చేయడానికి ఛాన్సే లేదు.
ఈ బాటిల్ చాలా డెలికేట్గా ఉంటుంది. ఇది స్పెషల్లీ డిజైన్ మౌల్డ్. ఇది వేరే వాళ్ళు కాపీ చేయడానికి కూడా వీల్లేదు. బాటిల్ కూడా వాళ్ళకి పేటెంట్ ఉంటుంది. అందుకోసం వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది తాగిన తర్వాత ఈ క్యాప్ని దీన్ని ప్రిజర్వ్ చేసుకుని దానిలో చీప్ లిక్కర్ లాంటివి పోసి ఈ పేరుతో చలామణి చేసే అవకాశం ఉంటుంది. మేము ఆ ఖాళీ బాటిల్ ఇట్లా పెట్టుకున్నామంటే అది అనుకుంటున్నాం. అది కూడా ఫర్దర్ ఇంట్రాగేట్ చేసి ఇట్లా సర్క్యులేట్ ఏమైనా చేస్తున్నాడా అంటే చీప్ లిక్కర్ దానిలో నింపుకొని మళ్ళీ దీన్ని జానీ వాకర్ పేరుతో సర్క్యులేట్ చేస్తున్నాడా, అది మాకు డౌట్గా ఉంది. అంటే ఇవన్నీ అయితే చెక్ చేస్తున్నాం. ఇది బాటిల్ ఒరిజినల్లే, హర్యానా లిక్కర్, డౌట్ లేదు. అందులో ఉండే సరుకు ఒరిజినలా కాదా నీకు తనిఖీ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ బాటిల్ మేము దీనికి లేదు అంటే ఇతను ఖాళీ బాటిల్లో రేపు ఏమైనా నింపుకొని అంటే ఖాళీ బాటిల్ ఎందుకు పెట్టుకున్నాడు, మామూలుగా త్రో చేయాలి కదా, అతను పెట్టుకుని ఉన్నాడు. తాగిన తర్వాత ఖాళీ బాటిల్ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? మామూలుగా అయితే మనం వాడిన వస్తువు పడేస్తాం కదా, ఇదేం కాస్ట్లీ కాదు కదా, ఉట్టి బాటిల్ ఏం చేసుకుంటారు? బాటిల్ పెట్టుకున్నాడు. ఒక డజన్ దాకా ఉంటాయి. అంటే ఇట్లాంటి సేమ్ అంటే జిన్ ఉంది, దానిలో ఓడక ఉంది, రమ్ ఉంది. అంటే ఎందుకంటే ఇవన్నీ చాలా ఈ పేటెంట్ బాటిల్ ఇవన్నీ. జనరల్ ఏంటంటే నమ్మకం ఏంటంటే ఈ బాటిల్ ప్రత్యేకత, దీనిలో వేరే లెక్కర పోసినా కూడా తాగొచ్చు కదా, చీప్ లెక్కర పోసి సేల్ చేయొచ్చు కదా. అందుకని ఏంటంటే మేము ఈ బాటిల్స్ని కూడా సీజ్ చేస్తున్నాం. ఖాళీ బాటిల్ దొరికితే కూడా దాన్ని సీజ్ చేస్తాం. ఎందుకంటే ఆ బాటిల్ మళ్ళీ ఉంటే దానిలో చీప్ లిక్కర్ పోసి ఆ పేరుతో చలామణి చేయొచ్చు కదా, అందుకోసం. థ్యాంక్ యూ.